ప్రియమైన సోదరి సోదరులారా, మరి పరిశుద్ధ గ్రంథంలో మరి ప్రసంగ పుస్తకంలో ఒక మాట ఉన్నది. 12వ అధ్యాయంలో మన్నైనది తిరిగి మంటికి చేరుతుంది, ఆత్మ దేవుని దగ్గరికి వెళుతుంది అని చెప్తున్నది. అయితే ఈ లోకంలో ఉన్న ప్రతి మనుషుడు ఒక రోజున చనిపోతాడు. ఎక్కడికి వెళ్తారు? దేవుని దగ్గరికి వెళ్తాడు. దేవుని దగ్గరికైనా వెళ్ళేది ఎందుకు వెళ్ళాలా? మనము చేసినటువంటి కార్యాలు మంచివైనను చెడ్డవైనను దేవుడు వాటిని మనకు తీర్పిస్తాడు. చేసిన మంచి కార్యాలను బట్టి పరలోకం ఇస్తాడు, చెడు కార్యాలను బట్టి అగ్నిగుండంలో ఎక్కేస్తాడు. ఇప్పుడు ఆలోచన చేయండి, ఎంతోమంది అబద్ధాలు చెప్తున్నారు, ఎంతమంది మోసాలు చేస్తున్నారు, ఎంతమంది వ్యభిచారం చేస్తున్నారు, ఎంతమంది త్రాగుబోతులు ఉన్నారు, ఎంతమంది హంతకులుగా ఉన్నారు, ఎన్ని చెడు కార్యాలు చేస్తున్నారు, ఎంతమంది మనుషులు బాధపడుతుంటున్నారు. ఇవన్నీ చేసుకొని స్వర్గానికి వెళ్ళగలమా? పశ్చాత్తాపడండి. మీ కొరకు మరణించిన ప్రభువైన యేసుక్రీస్తు వారిని అంగీకరించండి. పాపాలు క్షమించబడతాయి, పరలోక రాజ్యం